అత్తయ్య ఎలా పడిపోయిందో ఏమో. ఆ ఇందు ఆవిడతోనే పనులు చేయించుకుంటుంది. నేనుండుంటే ఇలా జరిగేది కాదు. మేమిక్కడికి వచ్చి ఆవిడ్ని కష్టపెట్టాము. కష్టాలు చెప్పి వస్తాయి అపర్ణ. మీరు కంగారు పడకుండా వెళ్ళండి. నువ్వు కూడా రావచ్చు కదమ్మా మాతో. నేనా? అవునమ్మా. పిలిచినా కూడా మీరు రిసెప్షన్కి రాలేదని, 3 రాత్రులకి మమ్మల్ని తీసుకెళ్ళడానికి రాలేదని మీ భయ ఆవిడ కాస్త గుర్రుగా ఉంది. ఇప్పుడు నువ్వు వస్తే మమ్మల్ని దిగబెట్టినట్టు ఉంటుంది, ఆవిడ్ని పరామర్శించినట్టు ఉంటుంది. మీరు పాత పగిల్ని మనసులో పెట్టుకున్నారన్న అపోహ ఆవిడికి తొలగిపోతుంది. రావచ్చు కానీ ఇంట్లో స్నేహ పరిస్థితి చూస్తున్నావు కదమ్మా. ఈ స్థితిలో దీన్ని వదిలేసి వస్తే. ఇప్పుడు నా గురించి ఆలోచించద్దమ్మా. అక్క కాపురం ముఖ్యం. అక్క చెప్పినట్టు నువ్వు ఇప్పుడు వెళ్తే అత్తయ్య అపోహలు తొలగిపోతాయి. అక్కని మరింత బాగా చూసుకుంటుంది. అది కాదమ్మా, నేను కూడా ఇంట్లో లేకపోతే ఆ కావేరికి నీకు. నాకేమీ కాదమ్మా. నాకు అవ్వాల్సిందంతా ఎప్పుడూ అయిపోయింది. మళ్ళీ కొత్తగా వచ్చే కష్టాలు ఏముంటాయి? ఏమొచ్చినా తట్టుకునే శక్తి వచ్చిందమ్మా. నా గురించి ఆలోచించకుండా అక్క బావలతో వెళ్ళి అత్తయ్యని పరామర్శించి ఆవిడ్ని చల్లబర్చిరా. అక్క సంతోషంగా ఉంటుంది. సరే, మీ ఇష్టం. త్వరగా వచ్చాక స్నేహ, ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలి వెళ్లాలని లేదు. నీకు అండగా ఉండి నీ జీవితం చక్కదిద్ది వెళ్లాలనుంది. కానీ నేనేమీ అనుకోవట్లేదక్క. నువ్వెక్కడున్నా నీ అండ ఆశీస్సులు నాకెప్పుడు ఉంటాయి. అయినా 2-3 రోజుల్లో చక్కబడే జీవితం కాదు నాది. ఏం నేరం చేశాను దేవుడిలా శపించాడు? శిక్ష పూర్తయ్యాక ఆయనే క్షమించి కొత్త జీవితాన్ని ఇస్తాడు. అందాక ఓపిక పట్టడం తప్ప ఆరాటపడ్డం వేస్ట్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.